మరోసారి మన ప్రభువును ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేడు మనం ఆలోచింపబోయే ఒక అంశం బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ థర్డ్ సెమిస్టర్ పాఠాలకు సంబంధించినటువంటి పాఠాల్లో ఒక పాఠము వ్రాయబడిన వారు ఎవరు. మళ్ళీ చెప్తున్నా అండి, బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ థర్డ్ సెమిస్టర్ పాఠాలకు సంబంధించిన పాఠాల్లో ఒక పాఠము వ్రాయబడిన వారు ఎవరు. వ్రాయబడిన వారు ఎవరు అని అనగానే మనకు ఒక సందేహం రావచ్చు. మా పేర్లు వ్రాయబడడానికి మాకు ఆధార్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, ఇక రైస్ కార్డు ఉంది. కొత్తగా రైస్ కార్డ్ని డిజిటల్గా తయారు చేసి ఒక చిప్ అందులో పెట్టి ఇచ్చారు. ఇవి కాకుండా వ్రాయబడినటువంటివి ఏదైనా ఉందా, ఇంతకీ మేము తెలుసుకోవాలనా అన్నటువంటి అనుమానం రావచ్చు. మన పేర్లైతే వాటిలో ఉంటే సరిపోదు. ఇక్కడ రాక మునిపే దేవుడు మనం కావాలి అని అనుకున్నారు. మొదటిగా ఎప్పుడైతే మనం కావాలి అని అనుకున్నారో, కావాలి అని అనుకున్నటువంటి కన్న తండ్రి దేవుడు మరి ప్రకృతిని అంతటిని కూడా కలిగించినట్లుగా కనబడుతుంది. మొదటిగా మనం కావాలి అంటే ఆలోచన తండ్రి మదిలో పుట్టినప్పటికీ భూమి మీదకి మనం రాక మునిపే మనకి ఏవేవి అవసరమైనవో, మనం అనుభవించవలసినవి ఏంటివో, మనకు కావలసిన ఆహారం, మనం త్రాగవలసిన నీరు, మనం పీల్చుకోవడానికి గాలి, ఇవి ఏవేవి కావాలో వాటన్నిటినీ ముందు పెట్టి ఆ తర్వాత మనల్ని కన్నట్లుగా కనబడుతుందండి. ఈరోజు పుట్టిన శిశువు ఉన్నాడు, పుట్టిన బిడ్డున్నాడు. పుట్టిన పిల్లవాడికి తల్లి గర్భంలోంచి బయటికి రాగానే అమ్మ పాలు అవసరమా, లేదంటే దేవుడు పెట్టినటువంటి గాలి అవసరమా? దేవుడు ఇచ్చినటువంటి గాలి అవసరం, అమ్మ పాలు అవసరమే. ఎప్పుడు ఆకలి వేసినప్పుడు అమ్మ పాలు అవసరం. కానీ అంతకంటే ముందు ఏది అవసరం అన్నప్పుడు గాలి అవసరం. మరి మన అవసరాలను తీర్చడానికే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదానిని కలిగించి ఆ తర్వాత మనల్ని కన్నాడు కదా కన్న తండ్రి. అలా కన్నటువంటి కన్న తండ్రి దేవుడు మన గురించి ఏమైనా వ్రాసుకున్నారా? మన గురించి ఏమేమి రాసుకున్నారు, ఎప్పుడు రాసుకున్నారు, ఎందుకు రాసుకున్నారు, రాసుకోనవలసినటువంటి అవసరత ఆయనకి ఏమైనా ఉందా అని మనం ఆలోచన చేయగలిగితే మనం అందరం కూడా తన ఎదుట ఎలా ఉండాలనుకున్నాడు? పరిశుద్ధులుగా ఉండాలనుకున్నారు, యథార్థవంతులుగా ఉండాలనుకున్నారు. పరిశుద్ధులుగా యథార్థవంతులుగా ఉండవలసినటువంటి మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత వివిధ తంత్రాలను కల్పించుకున్నారు. వివిధ తంత్రాలను కల్పించుకుని పరిశుద్ధతను, ఈ యథార్థతను విడిచిపెట్టి వారికి ఇష్టమైనట్లుగా జీవిస్తుండడం మన కళ్ళ ముందు కనబడుతుంది. అందుకే కొన్ని మాటలు మనం ఈ రోజున బైబిల్ నుంచి మనం నేర్చుకోవాలి. దేవుని పిల్లలుగా దేవుని సన్నిధిలో కూర్చుంటున్న మనం, దేవుని మాటలు నేర్చుకుంటున్నటువంటి మనం, దేవుని కొరకే జీవించాలి, మన బ్రతుకు దేవుని కొరకే అని ఆలోచిస్తున్నట్టు మనము ఎలా జీవించాలి, జీవించాలంటే మనం ఏం చేయాలి, ఈ మరణం తర్వాత మరో బ్రతుకు సంపాదించుకోవాలంటే, నిత్యము ఉండే లోకానికి వెళ్ళాలంటే, భూమి మీద మనం ఈ దేహంతో ఉన్నప్పుడే ఎలాంటి పనులు చేయాలి అన్నటువంటి విషయాలను ఒక్కొక్కటిగా మనం ఆలోచించుకుంటూ వెళ్దాం. ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు రాయించినటువంటి మాటల్లోని ఒక మాటను మనం ఆలోచన చేయగలిగితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 11, 12 వచనాలు మనం చూడగలిగితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 11, 12 వచనాలు మనం చూడగలిగితే, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను.
ఆయన తన చిత్తానుసారము చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఆయన ఆయన ఎవరు? దేవుడు. దేవుడు ఏమనుకున్నారంట? ఆయన క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము మన కొరకు ఆలోచిస్తూ తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని. ఇప్పుడు దేవుని మహిమకు ఏది కావాలంట? కీర్తి కావాలంట. తన మహిమకు కీర్తి కలుగు చేయవలెనని ఆయన మనలను ఎలా అనుకున్నారు? దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి, ఎంత ముందుగా అని మనం ఆలోచన చేయగలిగితే పై మాటల్లోనే ఉంటుంది. ఎన్నో సందర్భాల్లో మనం చదువుకున్నటువంటి మాటలే, ఎన్నోసార్లు విన్నటువంటి మాటలే, ఎన్నో ప్రసంగాల్లో కూడా మనం నేర్చుకున్నటువంటి మాటలే. ఏంటిది ఆ మాటలు అన్నప్పుడు? ఎట్లనగా తన ప్రియుని యందు 4-6 వచనాలు ఉంటుంది కదండి మొదటి అధ్యాయంలోనే. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనను. ఈ భూమి పుట్టి, ఈ విశ్వం ఇదంతా కూడా ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అయింది అని శాస్త్రవేత్తలు వారి అంచనా ప్రకారం చెబుతారని మనం ఆలోచించగలిగితే సుమారు 1500 కోట్ల సంవత్సరాలు. అంటే తండ్రి యొక్క నిరీక్షణ, తండ్రి యొక్క ఆలోచన మనం భూమి మీదకి రావాలన్నది, ఆయన యొక్క సంకల్పాన్ని మనం నెరవేర్చాలన్నది ఎప్పటి యొక్క ఆలోచన? అది ఏమన్నా ఈ రోజుదా? కాదే. సుమారు 1500 కోట్ల సంవత్సరాలకు ముందే తండ్రి మనల్ని కావాలనుకున్నాడు. అంటే జగత్తు పుట్టక మునుపే. ఆలోచిస్తాం కదండి, ఇదిగో మాకంటూ ఏది ఆస్తి లేదండి. ఎవరు మన ఆస్తి? మా పిల్లలే మాకు ఆస్తి, మా పిల్లలే మాకు స్వాస్థ్యం అని మాట్లాడుతుంటారు. ఏమీ లేని తల్లిదండ్రులు ఇదిగోండి మాకు ఆస్తులంటూ ఏమైనా ఉన్నాయంటే, మాకు ఆస్తులంటూ ఏమీ లేవు, మా పిల్లలేనండి మాకు ఆస్తి అని ఎలాగైతే ఒక తల్లిదండ్రులు ఆలోచిస్తారో, ఇక్కడ కన్న తండ్రి దేవుడు కూడా మనల్ని స్వాస్థ్యంగా కావాలని కోరుకున్నాడండి. దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనమే ఆయన స్వాస్థ్యంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారంట. ఆయన తన చిత్తానుసారముగా చేసినటువంటి నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. సమస్త కార్యములు కూడా ఎవరిష్టానుసారంగా జరిగించుచున్నారంటే తన చిత్తానుసారంగా, దేవుని ఇష్ట ప్రకారం. మనం కూడా మాట్లాడుతుంటాం కదండి, మన ఇంట్లో ఏదైనా చేయాలనుకోండి, ఏంటిది అంత నీ ఇష్టమేనా అంటే ఎలా మాట్లాడుతుంటాం? అంటే మీ అవతల వాళ్ళ ఇష్టం ఏమి ఉండదనమాట. నేను అనుకున్నదే జరగాలి, నేను చెప్పిందే చెయ్యాలి, నేను చెప్పిందే నెరవేరాలని మనం ఎలాగైతే అనుకుంటామో, ఇక్కడ కూడా దేవుడు తనదే నిర్ణయం. మనందరికీ కన్న తండ్రి కదండి దేవుడు. తన నిర్ణయం చొప్పున తన ఇష్ట ప్రకారంగానే తన పిల్లలైనటువంటి వారందరూ కూడా జీవించాలి అని ఆలోచించారండి. కానీ ఎవరైనా జీవిస్తున్నారన్నప్పుడు ఎవరు కూడా జీవించలేదనే మనం చెప్పాలి, చెప్పక తప్పదు. కొంతమంది యేసుక్రీస్తుల వారు ఏమని చెబుతున్నారు? ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకొక శరీరమును అమర్చితివి, నాకు ఒక దేహాన్ని ఇచ్చావు తండ్రి, ఇదిగో నువ్వు బలియు అర్పణయు నీవైతే కోరలేదు తండ్రి అని చెబుతూ, పూర్ణ హోమములను పాప పరిహారత బలులు నీకు ఇష్టమైనవి కావని చెబుతూ, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను ఊర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటేనే. ఏంటంది? గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారము. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం అని యేసుక్రీస్తు వారి గురించి చెబుతున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి మాత్రమే గ్రంథపు చుట్టలో వ్రాయబడి ఉన్నాయా? లేవు. మనందరి గురించి కూడా దేవుడు రాసుకున్నాడు. మన ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదువుకున్నాం కదా, మనందరి గురించి రాసుకున్నారు. ఇదిగో నేను పలానా నా కుమార్తెని భూమి మీదకి పంపిస్తున్నాను. ఈమె భూమి మీదకి వచ్చిన తర్వాత
ఆమెకి 60 లేదా 70 సంవత్సరాల జీవితకాలాన్ని ఇస్తున్నాను. ఈ 60 లేదా 70 సంవత్సరాల జీవితకాలంలో ఈమె చేయవలసిన పనులు ఏవి? చెయ్యకూడని పనులు ఏవి? ఇంతకీ చెయ్యవలసిన పనులలో ఎన్ని పనులు, ఎంత పనులు చేసింది? ఎంత పనులు చెయ్యలేదు? ఇక మిగిలిపోయిన పనులు ఏంటివి? మనం కూడా ఒక నిర్మాణాన్ని చేపట్టామనుకోండి. ఒక బిల్డింగ్ కడుతున్నాం. బిల్డింగ్ కడుతున్నప్పుడు మనం ఒక టార్గెట్ పెట్టుకుంటాం. ఏమని? ఎలాగైనా సరే ఆ ఇంజినీర్ మన చేతికి ఆ బిల్డింగ్ ఇచ్చేటప్పుడు ఎలాంటి నిబంధనలు పెడతారంటే, ఒక పేపర్ అగ్రిమెంట్ రాసుకుంటారు. ఏమని? ఇదిగో ఈ బిల్డింగ్ నీ చేతికిస్తున్నాను. పునాది నుంచి పెయింటింగ్ వరకు మీరు తీసుకోవాల్సిన కాలం ఏంటిదని అన్నప్పుడు అది 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 4 సంవత్సరాల. అంటే బిల్డింగ్ నిర్మాణాన్ని బట్టి, చేయవలసినటువంటి పనులను బట్టి ఆ కాంట్రాక్ట్ తీసుకునేటప్పుడే ఒక ఒప్పందం కుదుర్చుకొని, ఇంత లోపల నేనేం చేయాలి? ఈ బిల్డింగ్‌ను నువ్వు నా చేతికి ఇచ్చేయాలి. నీకు ఇవ్వవలసిన ధనాన్ని నేను నీకు సరైన సమయంలో ఆయా సమయాల్లో నీకు ఇచ్చేస్తాను అని ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు. అలా కుదుర్చుకున్న తర్వాత ఇదిగో మొదటిగా చేయవలసిన పని ఏంటిది? పునాదులు వేయాలి. ఆ తర్వాత బీమ్స్ వేయాలి. ఆ తర్వాత మోల్డింగ్ వేయాలి. ఆ తర్వాత చుట్టూ గోడలు కట్టాలి. గోడలు కట్టిన తర్వాత ప్లాస్టింగ్ చేయాలి. ప్లాస్టింగ్ చేసిన తర్వాత అంతకంటే ముందు మరి వైరింగ్ అంతా చేయాలి. వైరింగ్ అంతా చేసిన తర్వాత ప్లాస్టింగ్ చేసుకోవాలి. ప్లాస్టింగ్ అంతా చేసిన తర్వాత పెయింటింగ్ చేసుకోవాలి. పెయింటింగ్ అంతా అయిన తర్వాత ఎక్కడెక్కడ లైట్లు కావాలి, ఎక్కడెక్కడ ఫ్యాన్లు కావాలి, ఎక్కడ ఏసీ బిగించాలి, ఎక్కడ టీవీ బిగించాలి, వీటన్నిటికీ ప్లగ్ పాయింట్స్ చెక్ చేసుకోవాలి. అన్నీ అయిన తర్వాత ఇక ఆ ఇల్లు ఓపెనింగ్‌కి అందరిని ఆహ్వానిస్తూ, ఇదిగో చూసారా మా మేస్త్రి మేము అనుకున్న సమయానికి ఇచ్చేశారు. ఇదిగో నేలకి పలానా మార్బల్ వేసాం. ఇదిగో గోడలకి పలానా సున్నం కొట్టాం. ఇదిగో పైన వెలుగుతున్న లైట్లు అవి పలానా కంపెనీ నుంచి తీసుకొచ్చాం అని బాత్రూంలో ఉన్నటువంటి ఆ టాయిలెట్‌తో సహా చూపిస్తుంటారండి. ఎందుకు? వాళ్ళు నిర్మించుకునుంటే ఆ నిర్మాణము ఎంత గొప్పగా ఉందో, ఎంత అందంగా ఉన్నదో అన్నటువంటి విషయాన్ని తెలియపరుచుకోవాలని. ఒకవేళ గనక ఇచ్చినటువంటి పనిని ఆ మేస్త్రి గనక సరైన సమయానికి ఇవ్వలేదనుకోండి, అప్పుడు గృహప్రవేశం అప్పుడు వస్తుంటారు కదా, వాళ్ళకి చెబుతూ నానా దుర్భాషలాడుతుంటారు. ఇదిగో పోయి ఇతనికి ఇచ్చామండి పని. ఇతడు 2 సంవత్సరాలు పూర్తి చేస్తానంటే 4 సంవత్సరాలైనా బిల్డింగ్ వర్క్‌ని ఇంకా పూర్తి చేయలేదు. అతను చేస్తూనే ఉన్నాడు. నేను ధనాన్ని ఇచ్చేస్తూనే ఉన్నాను. కానీ వర్క్ అయితే మాత్రం కంప్లీట్ కాలేదు అని మాట్లాడుతుంటారు. ఇది ఎంత వాస్తవమో దేవుడు కూడా మన గురించి వ్రాసుకున్నారు. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా! ఏమని చెబుతున్నారు? వ్రాయబడిన ప్రకారం. ఎక్కడ వ్రాయబడిన ప్రకారం? ఆధార్ కార్డులో పేరు వ్రాయబడిన ప్రకారం కాదండి. దేవుడి దగ్గర ఉన్నటువంటి గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారము. దేవుని దగ్గర దేవుడు మనం భూమి మీదకు రాకమునిపే మన గురించి రాసుకున్నారు. వ్రాసుకున్న ప్రకారము యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంట? ఇదిగో వ్రాయబడిన ప్రకారము. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటేనే. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారండి. మరి యేసుక్రీస్తు వారికి మాత్రమే నా పని, మనకేం పని లేదంటే మనకి పనులు పెట్టాడు. మనం భూమి మీదకి రాకమునుపు. అందుకే మోషే గారు మరి ఆయన గుర్తు చేస్తూ అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నారంట. ఎంతండి మోషే గారికి దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం? సుమారు 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు దేవుడు ఆయుష్కాలాన్ని ఇస్తే ఆ 120 సంవత్సరాలని దేంతో పోలుస్తున్నారు మోషే గారు? అల్పకాలం. ఇది తక్కువ, చీపు. అంటే చాలా తక్కువ అంటున్నారండి. మరి మోషే గారే ఆ 120 సంవత్సరాల అల్పకాలం అంటే మన గురించి మాట్లాడుకుంటే మనకు 60 లేదా 70 సంవత్సరాలు. మరి అది ఎంత కాలమో అది మనమే ఆలోచించుకోవాలి. ఆ అంతకాలంలో మనం దేవుని కొరకు ఎంత ఆలోచిస్తున్నామో మనకే అర్థం అవ్వాలి. అందుకే
ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, ఇదిగో తండ్రి మీరు ఏదైతే రాసుకున్నారో గ్రంథపు చుట్టలో అవన్నీ కూడా మీ చిత్తానుసారంగా నెరవేర్చడానికి నేను భూమి మీదకి వచ్చాను అని యేసుక్రీస్తు వారు చెబుతున్నారండి. ఒకసారి మత్తయి సువార్తలో కూడా మనం ఒక మాటను మనం చూడగలిగితే, మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనంలో మనం చూడగలిగితే, మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. పై మాటలే మనం ఆలోచన చేయగలిగితే, మనుష్య కుమారుని గూర్చి ఎలా వెళ్తున్నారంటండి? వ్రాయబడిన ప్రకారము. యేసుక్రీస్తు వారికి అర్థమైంది, ఇదిగో దేవుడు నా గురించి వ్రాసుకున్నారు, నేను వెళ్తున్నాను సిలువ మరణానికి అని అంటే, ఇదిగో మనుషుల ఇష్టానుసారంగా కాదు, దేవుడు వ్రాసుకున్నారు కదా, ఆ వ్రాయబడిన ప్రకారము ఇదిగో నేను వెళ్ళుచున్నాను అని యేసుక్రీస్తు వారు చెబుతున్నట్లు కనబడుతుందండి. ఇక మరో మాట మనం చూడగలిగితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూడగలిగితే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని తండ్రి. లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును నువ్వేం చేశావు? ప్రత్యక్షపరిచావు అని చెప్తున్నారండి. అంటే దేవుడు గురించి, మరి తండ్రి ఇచ్చినటువంటి పనులు, ఆ పనుల గురించి యేసుక్రీస్తు వారు ఎంత గొప్పగా చెబుతున్నారండి. ఇదిగో చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను ఏం చేశానంటే సంపూర్తిగా నేను నెరవేర్చితిని. ఈ నెరవేర్చి భూమి మీద ఏం చేశానంటే నేను నిన్ను మహిమపరచితిని. దేవుడు మరి మహిమపరచడం, దేవుడిని మహిమపరచడం ఎలా మహిమపరిచారు అని మనం ఆలోచన చేయగలిగితే, తండ్రిని ఆయన ఇచ్చినటువంటి పనులు చేసి తండ్రిని మహిమపరిచినట్లుగా కనబడుతుందండి యేసుక్రీస్తు వారు. మరి మనం మాట్లాడుతుంటాం, ఎలా మాట్లాడుతుంటాం? చాలామంది ప్రార్థన చేస్తూ ప్రార్థనలో మరి కన్న తండ్రి మీకు వేలాది వేల స్తోత్రములు. ఏంటండి ఒకసారి స్తోత్రం అని చెప్తే వేలాది వేల స్తోత్రం ఎలా అవుతుంది? 1000 అని చెప్పడం సులభమా? 1000 లెక్కించడం సులభమా? 1000 అని చెప్పడం చాలా ఈజీ, కానీ 1, 2, 3 అని లెక్కించుకుంటూ వెళ్తూ 1000ని చెప్పడం చాలా కష్టం. కానీ ఎలా చెప్పేస్తుంటారు? చెప్పింది ఒకటే, నీకు కోటాను కోట్ల స్తోత్రములు. ఇంతకీ కోటాను కోట్ల స్తోత్రములని నువ్వు ఒకసారి చెప్పేసి కోటి స్తోత్రాలు అంటే సరిపోతుందా? లేదు. మరి కొంతమంది మాట్లాడుతూ ఎలా చెప్తుంటారంటే, ఇదిగో ఈ మహిమ ప్రభావం అంతా కూడా నీవే తీసుకో అంటే, దేవుడు ఆయనకు మహిమ, ఆయన ప్రభావం ఆయనే చెల్లించుకోవాలంట. ఏంటిదండి? ఇప్పుడు మనల్ని ఎవరైనా పిలిచారు ఒక చోటకి పిలిచిన తర్వాత, అక్కడికి మన స్టేజీ మీదకి వెళ్ళిన తర్వాత, ఇదిగో మన మధ్యలో ఇప్పుడు సహోదరులు వచ్చి మరి వారు తెచ్చుకుని శాలువాని వారే కప్పుకొని, వారు తెచ్చినుండి దండని వారే వేసుకొని, వారు తెచ్చినుండి స్వీట్ బాక్స్ని వారే తీసుకొని మరలా స్టేజ్ మీద నుంచి దిగి వెళ్ళిపోతారు అని చెప్పడం ఎలా ఉంటుంది? అది చాలా అసలు ఇష్టపడం. ఏంటిది? నేనే శాలువ తెచ్చుకొని, నేనే దండ తెచ్చుకొని, ఆ శాలువ నేనే కప్పుకొని, ఆ దండ నేనే వేసుకొని, అక్కడ తెచ్చుకుని స్వీట్ బాక్స్ తీసుకొని వెళ్ళాలా? ఇందుక నేను వచ్చింది అని మనుషులైతే అలా ఆలోచిస్తారు. ఇప్పుడు దేవునికి ఇదిగో తండ్రి మిమ్మల్ని మీరే మహిమపరచుకోండి, ఈ మహిమంతా మీరే మహిమపరచుకోండి అని చెప్తుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అన్నప్పుడు, అది ఇప్పుడు శాలువ విషయంలో, సన్మాన విషయంలో ఎలాగైతే ఆలోచించామో అలానే ఉంటుంది. ఇప్పుడు తండ్రిని మహిమపరచాలి. ఇక్కడ యేసుక్రీస్తుల వారు తండ్రిని మహిమపరిచారు. తండ్రిని మహిమపరచడం ఎలా మహిమపరిచారు? ఆయన ఇచ్చినటువంటి పనులు,
తండ్రి రాయించుకున్నటువంటి పనులు ఎప్పుడు రాశారన్నప్పుడు భూమి మీదకి యేసుక్రీస్తుని పంపక మునిపే రాసుకున్న పనులు గ్రంథంలో రాసుకున్నారు కదా. ఆ పనులన్నీ కూడా ఆయన ఏం చేశారంట, చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ఈరోజు మనం అందరం బైబిల్ తరగతిలో కూర్చోన్నాం. బైబిల్ తరగతిలో కూర్చోన్నాం కనుక ఇప్పుడు మనము 7 గంటలకు వచ్చామనుకుందాం. 6:30 కదా మనకు బైబిల్ తరగతి. 6:30కి బైబిల్ తరగతి. సరే 6:30కే వచ్చేసాం. 6:30కి వచ్చేసిన తర్వాత టేబుల్ నీ అంతరికి నువ్వే ఉండు, మరి దానిపైన ఉన్న క్లాత్ నువ్వే వచ్చి వేసుకో, అలాగే మ్యాట్ నువ్వే వచ్చి వేసుకో, అలాగే ఫ్యాన్ స్విచ్లన్నీ నువ్వే వేసుకో, లైట్ స్విచ్లు ఆటోమేటిక్గా మీరే వేసుకోండి, ఇక మెసేజ్ మీరే చెప్పుకోండి. ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ఇక్కడికి రావాలంటే కొన్ని పనులు చేయాలి. ఏం చేయాలి ఆ పనులు అన్నప్పుడు దైవ సేవకులు వచ్చి వాక్యాన్ని చెప్పక మునిపే మొత్తం శుభ్రపరచాలి. బూజు ఎక్కడుంది, బూజు దులపాలి. ఇది పనే కాదా? పనే. ఇక బూజు దులిపిన తర్వాత బాత్రూంలో పోయిన వారం వాడుకున్నాం కదా, అవి ఎలా ఉన్నాయి, శుభ్రంగా ఉన్నాయా లేవా, మరి వాడుకోవడానికి వచ్చినటువంటి వారు వాడుకోవడానికి నీళ్లు ఉన్నాయా లేదా, ఆ 2 చూడాలి. ఆ తర్వాత అన్ని రూములు శుభ్రంగా ఉన్నాయా లేదా, అక్కడెక్కడన్నా బూజు ఉందా లేదా, మనం వాడుకున్నటువంటి ఆ యొక్క డస్ట్బిన్ అంతా శుభ్రపరిచామా లేదా, అన్నీ చూసుకున్న తర్వాత మనం కూర్చున్నటువంటి ఈ హాల్ అంతా కూడా నీళ్లు బట్టి పైపుతో నీళ్ళు వేసి సర్ఫ్ వేసి ఏం చేయాలి, శుభ్రంగా కడగాలి. తడి బట్ట పెట్టాలి. తడి బట్ట అంతా పెట్టిన తర్వాత ఉన్నటువంటి కుర్చీలన్నీ కూడా ఏం చేయాలి, మరలా ఒక క్లాత్ తీసుకొని అన్ని శుభ్రంగా తుడవాలి. అవన్నీ తుడిచిన తర్వాత మళ్ళీ సక్రమంగా పేర్చాలి. అవన్నీ పేర్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మళ్ళా టేబుల్ రూమ్లో నుంచి తీసుకువచ్చి టేబుల్ని వేయాలి, దాని మీద క్లాత్ వేయాలి. మనం అందరం కూర్చోవడానికి మళ్ళీ కింద వచ్చే మ్యాట్లు వేయాలి. ఆ తర్వాత దైవ సేవకులు కూర్చోవడానికి మళ్ళీ వాళ్ళకి కుర్చీలు వేయాలి, నీళ్లు పెట్టాలి, అదేవిధంగా సౌండ్ సిస్టమ్ అంతా ఏర్పాటు చేసుకోవాలి. అన్నీ అయిన తర్వాత ఇక ఏముంటుంది, ఇంక ఎవరెవరు దేవుని పిల్లలు రాలేదో మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేయాలి. అలా పిలిచిన తర్వాత వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఇది దైవ సేవకులు వచ్చేస్తున్నారు, మీరు త్వరగా రండి, దేవుని మాటలు చెప్పబడుతున్నాయి కాబట్టి మీరు త్వరగా రండి, దేవుని మాటలు వినాలి అని మళ్ళీ ఏం చేయాలి, వారిని అందరినీ ఆహ్వానించాలి. వారందరూ వచ్చిన తర్వాత ఇప్పుడు దైవ సేవకులు వచ్చి ఇక్కడ నిలవబడి దేవుని మాటలు అందించాలి. 1 గంట తరగతికి ఎంత సమయం అండి? మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మనం వేసేయవచ్చు. ఎలాగా, వచ్చినామా ఊడ్చినామా మ్యాట్లు వేసినా వెళ్ళిపోయినాం, అలా కూడా కూర్చోవచ్చు. ఎందుకు ఇలానే కూర్చోవాలని అన్నప్పుడు మన ఇంట్లో మనం భోజనానికి కూర్చుంటాం. మనం ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు నీళ్లు పెట్టుకోకుండా, అన్నం పెట్టుకోకుండా, కూర పెట్టుకోకుండా ఒట్టి ప్లేట్ పెట్టుకొని కూర్చున్నాం అనుకోండి, ఏమైనా బాగుంటుందా? అది భోజనానికి కూర్చున్నట్లుగా ఉంటుందా? ఎవరైనా వచ్చి చూసాను, ఎందుకండి మీ ముందర ప్లేట్ అలా పెట్టుకున్నారు, ఏంది కారణం అనేసి అడుగుతుంటారు. ఇది ఎంత వాస్తవమో, మన ఇంటిలో మనం తినడానికి ముందు శుభ్రంగా ఇల్లు ఊడ్చుకొని కూర్చొని అన్నీ వడ్డించుకొని తినడానికి మనం ఇష్టపడతాం. ఇది దేవుని ఇల్లు. దేవుడు మరి దేవుని మాటలు చెప్పబడుతున్న స్థలం. మరి ఆ స్థలం విషయంలో దేవుని మాటలు చెప్పబడుతున్నప్పుడు మనం ఏం చేయాలి, దేవుని పనులు ఏమైనా ఉన్నాయా, నేను చేయవలసిన పనులు ఏమైనా ఉన్నాయా, ఇది ఆ పనులు ఎవరు చేస్తున్నారు, ఆ చేస్తున్నటువంటి వారికి నేను ఎలా సహాయపడగలను, ఇది నా వంతు నేను చైర్లు తొడవగలనా, లేదంటే కింద వచ్చే తడి బట్ట పెట్టగలనా, లేదంటే ఫ్యాన్లు ఏమైనా తొడవగలనా. మీకు తెలుసో లేదండి, ప్రతి వారము ప్రతి ఫ్యాన్ తుడుస్తారు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఫ్యాన్ల మీద దుమ్ము ఉందా లేదా అని ఎప్పుడైనా పరిశీలించండి. ప్రతి వారము ప్రతి అద్దాలు కానివ్వండి, ఫ్యాన్లు కానివ్వండి, అవన్నీ కూడా ప్రతి వస్తువును కూడా తుడుస్తుంటారు. అలా మనం చెప్పకపోయినా మనం ఏం చేయాలి, అర్థం చేసుకొని పని చేయడానికి ముందుకు రావాలి. ఇది మనదే కదండి, మన ఇంట్లోనే మనం పని చేయడానికి నలుగురు కలిసి పని చేసుకోవాలని అన్నప్పుడు దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటున్నటువంటి ఈ ప్రదేశంలో మనం అందరం కూడుకునుంటే ఈ సంఘంలో కూడా సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలు, ప్రతి వారం జరుగుతున్న కార్యక్రమాల్లో మన వంతు మనం చేయగలిగిన పనులు మనం చేసేవారిగా ఉండాలండి. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, ఇదిగో తండ్రి మీరు ఏదైతే రాసుకున్నారో నా గురించి, అలాగా మీ చిత్తాన్ని నేను నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాను. మీరు ఏ పనులైతే నాకు అప్పగించారో ఆ పనులన్నీ కూడా ఆయన ఎలా చేశారంట, అలా పనులన్నీ సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద మహిమపరిచారంటండి. ఎవరినన్నప్పుడు
తండ్రిని. ఇప్పుడు తండ్రిని మహిమపరచాలంటే మనం ఏం చేయాలన్నప్పుడు సంఘంలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో మనం పాల్గొనాలి. ప్రతి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా దానికి ముందు జరగవలసిన ఏర్పాట్లలో కూడా అన్నీ చూసుకోవాలండి. ఇప్పుడు సహోదరమని మధ్యాహ్నం వస్తారు మరి కోఆర్డినేటర్ గారు. మరి ఆమెకి ఎందుకు రావాలండి? ఉన్నటువంటి 2 కుటుంబాలే కదా! ఆ 2 కుటుంబాల కొరకు నేను రావాలా అని ఆలోచించొచ్చండి. కానీ ఎందుకంటే దేవుని పిల్లలు కూర్చుండే స్థలం కనుక ఎలా ఉండాలి? పరిశుభ్రంగా ఉండాలి అని శుభ్రపరచడానికి అందరికంటే ముందే వచ్చి ఇక్కడ శుభ్రపరిచి అన్ని ఏర్పాట్లు చేసి మరలా మీ కొరకు ఎదురు చూస్తూ ఉంటారండి. ఒక తల్లి తన పిల్లలు బడికి వెళ్ళిన తర్వాత ఎలాగైతే తిరిగి ఇంటికి రాలేదని ఎదురు చూస్తుంటారో ఆ రీతిగానే మీ కోఆర్డినేటర్ కూడా, లేదా తిరుపతిలో CBTలో మేము కూడా అంతే. ఎందుకన్నప్పుడు దేవుని పిల్లలు రావాలి, దేవుని మాటలు నేర్చుకోవాలి అన్నటువంటి ఒక ఆలోచన. ఇక్కడ యేసుక్రీస్తు వారు తండ్రి ఇచ్చినటువంటి పనిని పరిపూర్ణంగా సంపూర్ణంగా చేసినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుందండి. ఇక మరో విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే నిర్గమకాండము, అందుకంటే ముందుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూడగలిగితే, ఇక్కడ మనం ఈ 11వ అధ్యాయానికి రాగలిగితే ఈ 11వ అధ్యాయం అంతా కూడా ఎవరి గురించి ఉంటుందండి? విశ్వాస వీరుల జాబితా. ఎంతో మంది కనబడుతుంటారు. ఎంతో మంది కనబడుతూ ఇదిగో వారందరూ కూడా ఎలా ఉన్నారన్నప్పుడు ఇదిగో దేవుడు ఉండే ఆ లోకం కావాలని, ఆ లోకం కొరకు వీరందరూ కూడా నిరీక్షించినట్లుగా కనబడుతుందండి. ఆ విశ్వాస వీరుల జాబితాలో మనం చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9-10 వచనాలలో, విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైనటువంటి ఇస్సాకు, యాకోబు అనువారును గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఎవరంటండి? అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, వీరందరూ కూడా ఇదిగో రాబోయే ఆ లోకం, ఆ స్వాస్థ్యం కావాలి, దేవుడుండే ఆ లోకాన్ని సంపాదించుకోవాలి అని అనుకుని విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులంటే ఇస్సాకు, యాకోబు అనువారును ఎక్కడ నివసించారంటే, అబ్రహాము గారికి దేవుడు దేన్ని ఇచ్చారండి? గుడారాన్ని ఇచ్చారు? లేదండి. వారి ఆస్తి చాలకపోతే ఒక దేశాన్ని దేవుడిచ్చినట్లుగా ఉంది. ఒక దేశమే తనదైతే ఆ దేశం అంతా ఉంటే ఇతను ఎక్కడున్నారంటండి? గుడారాల్లో ఉన్నారంటండి. గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఏంటండి మనం ఉంటున్నాం ఇక్కడ? మనం ఉన్నది మన సొంత ఊరు ఇది కాదు. మనది ఉన్నది ఎక్కడైతే మనకి ఇల్లు ఉంటుందో, పొలాలు ఉంటాయో అక్కడిది, అది మన సొంత ఊరని చెబుతుంటాం. ఇక్కడ అబ్రహాము గారికి అన్నీ ఉన్నాయి. వాగ్దత్త దేశంలోనే ఉన్నారు. దేవుడిచ్చిన ఆ దేశంలోనే ఉన్నారు. ఆ దేశంలో ఎలా ఉన్నారంట? ఈ దేశం మాది కాదు, ఈ ఊరు మాది కాదు, ఈ ఉన్న ఆస్తి మాది కాదు, ఇక్కడ ఉన్నటువంటి వారు మా వారు కారు అని వాగ్దత్త దేశంలో ఉంటూ వాళ్ళు పరవాసులైరంటండి. అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఏంటంటే దేవుడు ఉండే ఆ లోకం కొరకు, దేవుడిచ్చే ఆ రాజ్యం కొరకు, పునాదులు గల ఆ పట్టణం కొరకు ఒక అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరందరూ కూడా ఎదురు చూస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుందండి. ఇదే అధ్యాయంలోనే 36వ వచనానికి మనం రాగలిగితే, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపాలతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఏంటంటే శ్రమలు అనుభవించారంట. ఏ విషయంలో? తన కుటుంబ పోషణ నిమిత్తం కాదండి, తన పిల్లల కొరకు కాదు, తన భార్య కొరకు కాదు, తన భర్త కొరకు కాదు, ఎవరి కొరకు అన్నప్పుడు దేవుని కొరకు. దేవుని పనిలో అవమానాలు ఖచ్చితంగా ఉంటాయి, నిందలు ఖచ్చితంగా ఉంటాయి, అదేవిధంగా మరి దెబ్బలు ఉంటాయి. ఆ రోజు స్టెఫన్ గారిని ఎలా కొట్టి చంపారండి?
రాళ్లతో కొట్టి చంపారు, రంపములతో కోయబడ్డారు. మరి ఎన్నో మరి చెరసాల్లో ఉన్నారు. పౌలు గారు ఉన్నారు, శీల గారు ఉన్నారు. మరి వీరందరూ చెరసాల్లో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు, ఖైదులో ఉన్నారు. అలా ఉండి వాళ్ళు అనుకున్నది ఒకటేనండి, ఇదిగో మా గురించి దేవుడు రాసుకున్నారు, వ్రాయబడిన ప్రకారం మేము ఏమైపోవాలి, ఈ శ్రమలు అనుభవించాలి, ఈ బాధలు అనుభవించాలి, ఈ కష్టాలు అనుభవించాలి. ఇవన్నీ ఎప్పుడు అని అన్నప్పుడు ఈ భూమి మీద ఈ శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే కదా. ఆ తర్వాత మేము మరణించామా, మరణించిన తర్వాత మాకు మరో బ్రతుకు ఉంది, మరణించిన తర్వాత మరి లోకానికి వెళ్ళిపోతాం. ఆ లోకం ఆనందించే లోకం, ఆ లోకం సంతోషించే లోకం. ఆ లోకంలో నేను ఎలా ఉంటానంటే ఎల్లప్పుడూ సంతోషిస్తూ ఉంటాను. ఎప్పటి వరకు అన్నప్పుడు క్రీస్తు రెండవ రాకడ వరకు పరదేశంలో నెమ్మది పొందుతూ క్రీస్తు రెండవ రాకడలో తండ్రి ఉన్నట్టు ఆ లోకానికి వెళ్ళిపోతాం. కనుక భూమి మీద దేవుని పనిలో వ్రాయబడిన ప్రకారం ఆయన వ్రాసుకున్నారు కదా. ఆ వ్రాసుకున్నటువంటి ఆ పనులు నేను చేస్తున్నప్పుడు నాకు కష్టాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, ఎన్ని వచ్చినా, దెబ్బలే తగిలిన అయినప్పటికీ నేను నా దేవునైతే విడిచిపెట్టనని ప్రారంభంలో ఉన్నటువంటి భక్తులు కానివ్వండి, అపోస్తులు కానివ్వండి, సంఘం కానివ్వండి, ఎలాగైతే భూమి మీద ఈ నివాసం ఇక్కడ ఉన్నటువంటి ఇది మాకు స్థిరమైనది కాదు అని ఆలోచించి పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు ఎలాగైతే ఎదురు చూశారో, ఈరోజు ఈ పాఠం నేర్చుకుంటున్న మనమందరం కూడా మన గురించి దేవుడు రాసుకున్నారు. ఇదిగో జాన్సన్ అంటే నేను భూమి మీదకి రావాలి, ఇదిగో నాకు దేవుడిచ్చిన ఆయుష్కాలం కొంత, ఈ కొంతకాలంలో నా కుమార్తె చేయవలసినటువంటి పనులు ఇన్ని, చేసిన పనులు ఎన్ని అందులో నేను రాసుకున్నాను ఒక స్లిప్పు. ఈ రాసుకున్నటువంటి ఆమె గురించి వ్రాయబడిన ప్రకారం ఆమె చేసిన పనులు ఎన్ని, చేయని పనులు ఎన్ని, ఇక చేయవలసిన పనులు ఎన్ని, మిగిలిపోయినవి ఎన్ని. ఇవన్నీ చేసేటప్పుడు అవమానాలు వస్తాయా? ఖచ్చితంగా అవమానాలు వస్తాయి. నిందలు వస్తాయా? నిందలు వస్తాయి. మరి సువార్తను ప్రకటించినప్పుడు దెబ్బలు తగులుతాయా? ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయి. ఇవన్నిటిని కూడా ఏం చేయాలి? ఇదిగో ఈ దేవుని పనికి వెళ్తే ఇన్ని అవమానాలు నాకు అవసరమా, ఇవన్నీ నాకు అవసరమా, ఈ పనిలో నేను ఈ నిందలు అనుభవించాలా అని వెనకడుగు వేయకూడదు. ఏం చేయాలి? ఇవన్నీ ముందున్నటువంటి వారు భక్తులు వారు ఏం చేశారు? వారు అనుభవించారు. వారిని దేవుడు మనకి మాదిరిగా ఉంచారు. వాళ్ళు చేసినటువంటి పనిలో ఇదిగో నేను కొంత కూడా నేను చెయ్యలేదు అని అనుకొని ఇంకా నేను చెయ్యవలసినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి. దేవుడి ఈ ఆయుష్కాలంలో నాకు ఇచ్చినటువంటి ఈ దినాలలో దేవుని కొరకు నేను చేయవలసిన పనులు ఎన్ని ఉన్నాయో అని చేసుకుంటూ దేవుని పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలండి. యేసుక్రీస్తు వారు కూడా అదే చేశారు. ఆయన చేశారు కనుకనే ఇదిగో తండ్రి నువ్వు రాసుకున్నట్టు విధంగా నువ్వు ఏదైతే నా గురించి రాసుకున్నావో అదే రీతిగానే నేను చేశాను తండ్రి అని చెప్పారు. ఆ తర్వాత భక్తులు కూడా మరి వారి గురించి ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా పౌలు గారు చెబుతూ విశ్వాస వీరుల జాబితా ఎంతమంది అండి, ఎంతమంది గురించి చెప్పారండి. ఇంకనూ అనేక మంది ఉన్నారు అని చెబుతుంటారండి. ఎంతమంది అన్నప్పుడు చాలా మంది ఉన్నారు. మరి దేవుని కొరకు బ్రతికినటువంటి వారు మనం కూడా ఎలా ఉండాలన్నప్పుడు దేవుడు మన గురించి ఏదైతే రాసుకున్నారో ఆ రీతిగానే మనం జీవించాలండి. ఒకానొక సందర్భంలో నిర్గమకాండంలో మనం చూడగలిగితే మోషే గారు దేవుడితో మాట్లాడుతుంటారండి. నిర్గమకాండం 32వ అధ్యాయము 32 31, 32 వచనాలు మనం చూడగలిగితే నిర్గమకాండము 32వ అధ్యాయం 31, 32 వచనంలో అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నాను. ఏంటండి వీరందరూ ఎవరన్నప్పుడు ఇశ్రాయేలు దేవునికి ఇష్టమైన కార్యం చేసినప్పుడు ఇదిగో వీరందరూ నేను చంపేస్తాను అని అన్నప్పుడు మోషే గారు దేవుణ్ణి వేడుకుంటున్నారండి. ఒకవేళ గనుక వీరినందరినీ కానీ చంపేశావా, ఇదిగో చెడ్డ పేరు ఎవరికో తెలుసా? ఇదిగో ఇందుకైనా ఐగుప్తు నుంచి వీళ్ళని విడిపించాడు, ఇందుకైనా వీళ్ళు దేవుడు గొప్ప అనేసి వీళ్ళు వెళ్ళారు, ఇదిగో ఇక్కడే ఉండుండొచ్చు కదా, వీళ్ళు వెళ్ళారు కనుక వీరందరూ సచ్చారు అని ఇదిగో తండ్రి ఈ పేరు నీ మీదకి వస్తుంది, నీకు అపకీర్తి కలుగుతుంది. కనుక ఒకవేళ వాళ్ళు చేసినటువంటి నీకు అయిష్టమైనటువంటి కార్యానికి వాళ్ళు చంపాలి అని అనుకుంటున్నారా? అయితే మొదటిగా ఏం చేయాలి?
ఇదిగో జీవగ్రంథమందు నా పేరు రాసుకున్నారు కదా, ఫస్ట్ నా పేరును తుడిచేయండి. నాకొద్దు, ఆ జీవగ్రంథంలో నాకు పేరు అవసరం లేదు. నా పేరును తుడిచేసి ఆ తర్వాత వాళ్ళని చంపేయండి. ఎంత గొప్ప దైవజనుడండి, ఎంత గొప్ప భక్తుడండి మోషే గారు. అంటే దేవుణ్ణి వేడుకున్నారు, తన ప్రజల పక్షాన నిలవబడి ఇదిగో నాయనా వారందరినీ క్షమించండి, మరో అవకాశాన్ని దయచేయండి అని వేడుకోవడాన్ని బట్టి ఇదిగో ఒకవేళ వారి విషయంలో వారు ఏదైనా దుఃఖం కలిగించుంటే వారికి బదులుగా నా పేరు తుడిచి, అంటే దేవుడు రాసుకున్నారంటే దేవుడు రాసుకున్నారు కనుకనే వ్రాయబడిన ప్రకారంగా ఒక మోషే గారు చేసినట్లుగా దేవుని పనులు చేసినట్లుగా మనకి కనబడుతుందండి. ఈరోజు కూడా మనమందరం కూడా ఎలా ఉండాలి అని అన్నప్పుడు మన గురించి ఏదైతే దేవుడు రాసుకున్నారో ఆ రాసుకున్నటువంటి పనులు చేసుకుంటూ ముందుకు పోవాలండి. అలా దేవుని పనులు చేసినట్టు వారి గురించి అపోస్తలుడైన పౌలు గారే ఫిలిప్పీలకు పత్రికను రాస్తూ, ఫిలిప్పీ సంఘానికి పత్రికను రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాటను మనం చూడగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఎవరెవరు చేశారంటండి? పౌలు గారు చెబుతున్నారు, పౌలు గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎవరిని గురించి అని అన్నప్పుడు ఇదిగోండి మంచి యవ్వనులండి, యవ్వనులంతా కూడా దేవుని పనిలో ఉన్నారండి, ముసలి వాళ్ళంతా కూడా దేవుని పనిలో ఉన్నారండి, మరి పురుషులంతా దేవుని పనిలో ఉన్నారండి అని చెప్పడం లేదండి. ఎవరి గురించి చెబుతున్నారు? అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు ఉన్నారే, ఆ స్త్రీలు మరి క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనులు నాతో కూడా ప్రయాసపడిన వారు. సువార్త పనిలో ప్రయాసపడిన వారు ఎవరు కనబడుతున్నారు అన్నప్పుడు స్త్రీలే కనబడుతున్నారండి. ఎక్కడైనా కూడా మన సంఘంలోకి వెళ్ళాం అనుకోండి, పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంటుందా, స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంటుందా? ఎక్కువగా స్త్రీలే కూడుకుంటుంటారు. ప్రార్థన స్త్రీలే చేస్తుంటారు, పాటలు స్త్రీలే చేస్తుంటారు, మరి వాక్య పఠనం స్త్రీలదే. అంటే ఎక్కడ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఒక మరి మంచి పథకం తెచ్చిపెట్టింది కదా, ఏంటిదన్నమాట? ఉచిత బస్సు. అందులో కూడా స్త్రీలే. నిన్న మరి దేవుని కార్యక్రమాల నిమిత్తం మదనపల్లికి వెళ్ళాలనుకున్నామండి. నేను దైవ సేవకులు ఇద్దరు కలిసి బస్టాండ్ నిలబడ్డాం. బస్సు వచ్చి ఆగిన వెంటనే మొత్తం జనాలంతా ఎక్కేస్తున్నారు. మేము అలా చూసి ఇలా ఆగిపోయాం. ఎందుకంటే వాళ్ళు తోసుకొని ఎక్కలేక, ఎందుకన్నప్పుడు అది ఫ్రీ బస్ అంట, మాకు తెలియక ఇది ఎందుకో ఈ జనాలంతా గుంపులుగా వెళ్ళిపోతున్నారు, అన్నయ్య వద్దులే మనం ఆగుదాం, ఆగి మళ్ళీ వెళ్దాం అనేసి వెనక్కి వచ్చేసాం. వాళ్ళు చెప్తున్నారు, అమ్మ ఫ్రీ బస్సు కదా, ఫ్రీ బస్సు ఎక్కిండొచ్చు కదా అనేసి. కానీ మాకు వద్దులే అనుకొని మరలా వేరే బస్సు ఎక్కి అమౌంట్ ఇచ్చి వెళ్ళడం జరిగింది. అంటే స్త్రీలు మరి అన్నిట్లో ముందుండాలని పరిగెలు తీస్తుంటారు. మరి దేవుని కార్యక్రమంలో ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? దేవుని కార్యక్రమంలో స్త్రీలే కనబడుతున్నారు. ఆ స్త్రీల గురించి చెబుతున్నారండి పౌలు గారు. మరి ఎంతగా వారు సహాయపడుంటే దేవుని పరిచర్యలో అంత గొప్పగా వారి గురించి పౌలు గారు పత్రికలోనే రాశారన్నప్పుడు వారు అంత గొప్పగా దేవుని కార్యక్రమాలు చేశారు. ఈరోజు స్త్రీలుగా ఉంటే మనం కూడా దేవుని కొరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, ఎంతో మనం దాతృత్వాన్ని చూపుతున్నాం. అలా చూపుతుంటే మనల్ని చూసి అనేక మంది దేవుని సన్నిధికి వచ్చేవారిగా మనం అందరం కూడా ఉండాలి. ఆ సహకారుల పేర్లు ఎక్కడ వ్రాయబడిందంట అండి? జీవగ్రంథమందు. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడాలంటే ఇదిగో స్త్రీ పురుష భేదం ఏమీ లేదండి. అందరూ కలిసి దేవుని పనిని ఉన్నతంగా జరిగించాలి. మన గురించి ఏదైతే రాసుకున్నారో దేవుడు ఆ ప్రకారంగా మనం అందరం చేసేవారిగా ఉండాలండి. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాటను మనం చూడగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23వ వచనంలో, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు, పరలోకమందు వ్రాయబడి ఉన్నదంటండి. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు. మనకి ఇది అర్థం అవ్వాలంటే, మనకి పిల్లలు పరీక్షలు రాస్తుంటారు. 10th పరీక్ష అనుకుందాం. ఒకప్పుడు 7thనే పబ్లిక్ పరీక్షగా పెట్టేవారు. అలా 7th క్లాసులో పబ్లిక్ పరీక్ష పెట్టేటప్పుడు, మేము చిన్ననాటప్పుడు అలా పెట్టేటప్పుడు పరీక్షలు రాసి వచ్చేసాము. ఇక రిజల్ట్ వస్తుంది, రిజల్ట్ కొరకు ఎదురు చూస్తుంటాం.
రిజల్ట్ వచ్చినప్పుడు ఇప్పుడైతే ఆన్లైన్ సిస్టమ్ కదా మొత్తం. అప్పుడైతే స్కూల్ ఎక్కడైతే ఉందో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేవారు స్కూల్ దగ్గరికి. స్కూల్ తలుపుకి ఒక పేపర్ అంటించేవారు. ఆ పేపర్‌ని ఒక బస్సు మోసుకొని వచ్చేది. రిజల్ట్ అప్పుడొచ్చే క్రమం అండి అది. ఆ బస్సు మోసుకొని వచ్చిన తర్వాత ఆ బస్సు కొరకు ఎదురు చూసి ఆ వచ్చిన రిజల్ట్‌ని తీసుకొని వెళ్ళి తలుపుకి అంటిస్తే వెంటనే ఆ స్కూల్‌లో ఒక 100 మంది పరీక్షలు రాశారనుకోండి. ఇప్పుడు 100 మంది పేర్లు అందులో ఉన్నాయా లేవా అని పరిగెత్తుకొని వెళ్లి చూసేవాళ్ళు. ఇంతకీ నా హాల్ టికెట్ నంబరు అక్కడ ఉన్న నంబర్ కరెక్టేనా? ఇంతకీ అక్కడ కనబడలేదు. కనబడలేదంటే ఏమైనాదనమాట? ఆ నంబర్ అక్కడ లేకపోతే ఖచ్చితంగా ఫెయిలు. అంటే ఆ నంబర్ కనబడలేదు. కంగారు పడిపోతుంటారు. కొంతమందికి మరి పిల్లలు పిల్లలు ఏదైనా అఘాయిత్యానికి పాల్పడతారని తల్లిదండ్రులు ధైర్యం చెప్తుంటారు ముందే. "అరేయ్! ఏం పర్వాలేదులే. నంబర్ వస్తే ఏమి, లేకపోతే ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం" అని. కానీ పిల్లలు కూడా ఎలా ఆలోచించి చదవాలంటే తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గుర్తెరగాలి. ఇక్కడ దేవుడు కూడా వ్రాయిస్తున్నారు. పిల్లలుగా ఉన్నటువంటి వారు, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు ఎందుకు మనల్ని చదవమంటున్నారు? ఎందుకు మనల్ని పదే పదే చదువు, చదువు, చదువు అని చెప్తున్నారు? మరి అలా చదవడం వల్ల నా తల్లిదండ్రులకి ఏమైనా ప్రయోజనమా? ఇంతకీ నేను ఎందుకు చదువుకోవాలి అని ఆలోచించకూడదండి. చదివితే వారి యొక్క జీవితం బాగుపడుతుంది. చదువుకోకపోతే ఇంక వారి జీవితాన్ని వారే పాడు చేసుకున్నట్లు. అలా ఒకవేళ కనుక ఆ హాల్ టికెట్‌లో అంత నంబర్ గనక ఆ షీట్‌లో కనబడలేదనుకోండి, అబ్బా! నేను సూపర్‌గా చదివాను. అందరికంటే ఫస్ట్ నేనే రాసాను. అందరికంటే ఫస్టు పరీక్ష పేపర్ నాకివ్వగానే నేను అన్నిటికి ఆన్సర్ చేశాను. కానీ ఎందుకో నా పేరు రాలేదు అని గొప్పలు చెప్పుకుంటుంటారండి. అలాంటి వాళ్ళు ఎవరన్నమాట? అక్కడ ఇచ్చినటువంటి పేపర్‌లో గుడ్డి సున్నాలు పెట్టి ఏమి రాయకుండా ఇంటికొచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారు? గొప్పగా చెప్తుంటారు. నేను ఫస్ట్ ర్యాంక్‌లో వచ్చానేమోలే, అందుకే అక్కడ కనబడలేదేమోలే అని ఇలా కూడా మాట్లాడుతుంటారు. మాటని మార్చేస్తుంటారు. ఒక ఎగ్జాము రాసిన తర్వాత ఒక మంచి మార్కులతో పాస్ అవ్వాలని నువ్వు ఎలాగైతే ఆలోచన చేస్తావో, నువ్వు రాసిన దానికి మార్కులు ఎలాగైతే సంపాదించుకుంటావో, ఇది మనందరికీ అర్థమైతే దేవుడు మన గురించి వ్రాసుకున్నారు. వ్రాసుకున్న దాని ప్రకారము మనం చేస్తున్నామా లేదా? మనం చేశామా లేదా? మనం చేయవలసినవి ఇంకా ఏమైనా ఉన్నాయా? అని మనం ఏం చేయాలన్నమాట? ఆలోచించుకుంటూ మనం చేయవలసిన పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అందుకే ఇక్కడ చెబుతూ 23వ వచనంలో పరలోకమందు వ్రాయబడినటువంటి జ్యేష్ఠుల సంఘమునకు, పరలోకంలో వ్రాయబడిందంట అండి. పరలోకంలో మనందరి గురించి వ్రాయబడి ఉంది. వ్రాయబడిన ప్రకారంగా మనం ఏం చేయాలన్నప్పుడు భూమి మీద పని చేయాలి. భూమి మీద ఎవరి పని అన్నప్పుడు మన పని కాదు, దేవుని పనులు చేయాలి. ఒకసారి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాటను మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో భూనివాసులు అందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. భూనివాసులందరూ, ఈ భూమి మీద ఉన్నటువంటి వారందరి గురించి దేవుడు ఏం చేశారు? ముందుగానే వ్రాసుకున్నారు. మనం భూమి మీదకు రాక మునుపే మన గురించి వ్రాసుకున్నారు. అలా వ్రాసుకున్న విధంగా మనం ఏం చేయాలి? జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో, ఎవరి పేరైతే ఆ జీవగ్రంథమందు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. మృగమునకు నమస్కారం చేస్తే ఏమైపోతుందండి? జీవగ్రంథమందు మన గురించి దేవుడు రాసుకున్న విధంగా మనం చేయకుండా మృగమునకు నమస్కారం చేసుకుంటూ ఇదిగో దేవుడిచ్చినటువంటి పనులు మనం మరిచిపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే అదో పాతాళానికి వెళ్ళిపోక తప్పదు. చివరిగా ఒక మాటను చూడగలిగితే ఇదే ప్రకటన గ్రంథంలోనే 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12 నుంచి మనం చూడగలిగితే, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడినట్టు చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. అప్పుడు ఏం విప్పబడ్డాయంటండి? గ్రంథములు. మనం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట చదువుకున్నాం. అక్కడ ఏ గ్రంథం ఉంది? జీవ గ్రంథమందు వారి పేర్లు
వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఏం కనబడుతుంది? గ్రంథములు ఏమయ్యాయంట? విప్పబడ్డాయంటండి. గ్రంథములు విప్పబడిను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడిను. ఇక్కడ గ్రంథములు విప్పబడ్డాయంట, జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడిందంట. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతుల తీర్పు పొందిరి. తమ క్రియలు ఏదైతే ఆ గ్రంథాలు ఉన్నాయో, ఇదిగో నాయనా, మరి ఝాన్సీకి గురించి రాసుకున్నాను కదా ఆ గ్రంథం తీసుకోండిరా. ఇప్పుడు ఆమెకి ఇచ్చిన ఆయుష్కాలం ఇంత, ఎన్ని పనులు చేసింది, ఎంతకాలం చేసింది, ఆమెకి ఇచ్చినట్టు ఆయుష్కాలంలో నా కొరకు ఎంతగా ఆలోచించింది అని నా గురించి ఒక గ్రంథం, అలాగే మరి పిల్లల గురించి ఒక గ్రంథం, అలాగే చెల్లి గురించి ఒక గ్రంథం, అలాగే శాంసంగ్ అన్న గారి గురించి ఒక గ్రంథం, అలాగే మన కోటన్న గారి గురించి ఒక గ్రంథం, ఉమా గారి గురించి ఒక గ్రంథం, ఇలా గ్రంథాలన్నీ తీసుకొని వస్తారంటండి. అలా గ్రంథాలన్నీ తీసుకొని వచ్చి అక్కడ ఒక్కొక్క గ్రంథాన్ని విప్పుతారంట. ఇదిగో నాయన, మరి నీకు ఇంత ఆయుష్కాలం ఇచ్చాను కదా, నువ్వు చేసిన పని ఏంటి అని అడిగినప్పుడు మనం సమాధానం చెప్పాలంట. నిలువబడి ఒక్కొక్కరుగా ఒక్కొక్క గ్రంథాన్ని మన గురించి విప్పుతున్నప్పుడు సమాధానం చెప్పేవారిగా మనం అందరం కూడా ఉండాలంట. అలా సమాధానం చెప్పినప్పుడు, ఓకే నాయన, నేను ఇచ్చిన పనులు ఓకే పూర్తిగా నీవు చేసావు. ఒకవేళ సగం చేసి సగం విడిచిపెట్టేసావా, అయితే నాయన నువ్వు సగం మాత్రమే, ఇక పరిపూర్ణంగా లేదు. కాబట్టి ప్రభువా, నేను ఇప్పుడైనా సరే నేను పని చేస్తానంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పని అయినా ఉపాయం అని ఏది కూడా ఉండదు. కాబట్టి భూమి మీద మనం ఉన్నప్పుడే మనకి ఇచ్చినట్టు ఆయుష్కాలంలో మనం ఏం చేయాలి? పనులు చేయాలండి. ఇక క్రిందికి రాగలిగితే 15వ వచనంలో, ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఇక్కడ గ్రంథములు ఉన్నాయి, జీవ గ్రంథం ఉంది. గ్రంథములు మనకు సంబంధించింది, మనం చేసినటువంటి పనులు తెలిపేది. జీవ గ్రంథము మనం చేసినటువంటి పనికి మన పేర్లు అక్కడ లిఖింపబడ్డాయా లేదా అని చూసుకునే గ్రంథం. మనం అందరం కూడా ఎలా ఉండాలి అని అన్నప్పుడు మన పేర్లు కూడా జీవ గ్రంథమందు రాసే విధంగా దేవుడు వ్రాసుకున్న ప్రకారం, ఏదైతే మన గురించి దేవుడు వ్రాసుకున్నారో ఆ వ్రాయబడిన ప్రకారం భూమి మీదకి వచ్చిన మనం అందరం కూడా దేవుని గురించి ఆలోచిస్తూ మనం మాత్రం నేర్చుకోవడం కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి దేవుడి మాటలు నేర్పిస్తూ అనేక మందిని దైవికంలో పెంచేవారిగా ఉండాలండి. ఒక విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, గిన్నీస్ రికార్డు సాధించాలనుకోండి, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్, మరి దాన్ని సాధించాలంటే తేళ్ళని మింగుతుంటారు, పాముల్ని మింగుతుంటారు, కత్తుల్ని అలానే గొంతులోకి పొడుచుకుంటుంటారు. ఎందుకు అంటే గిన్నీస్ బుక్లో వాళ్ళ పేర్లు సంపాదించుకోవడం కొరకు ఎన్నిటినో వారు మరి ఎంత కష్టమైనా సరే వాళ్ళ ప్రాణాలకి తెగించి మరి ఆ కార్యాలు చేస్తుంటారు. మనల్ని ఏమైనా అంత కష్టమైన పనులు చేయమన్నారా? తేలుని తినమన్నారా? పాములను ఏమైనా తినమన్నారా? కత్తితో మన గొంతులో మనం పొడుచుకోమన్నారా? లేదే. మనల్ని ఏం కత్తుల్ని మింగమని చెప్పలేదే. కానీ మనం మాటలు ఎలా ఉంటుంది? కత్తిపోటు లాంటి మాటలు ఉంటుంది. మన దేవుడైతే మన కత్తిని మింగమని చెప్పలేదు. మన మాటలు కత్తిపోటు మాటలుగా మరి అనేక హృదయాల్ని గాయపరిచే మాటలుగా మాట్లాడుతుంటాం. కనుక మనం అలాంటి వారిగా కాకుండా మనమందరం ఎలా ఉండాలన్నప్పుడు జీవ గ్రంథమందు మన పేర్లు సంపాదించుకునే వారిగా మనమందరం ఉండాలి. కనుక వ్రాయబడిన ప్రకారం యేసుక్రీస్తు వారు చేశారు, వ్రాయబడిన ప్రకారం అబ్రహాం, ఇస్సాకు, యాకోబు గారు చేశారు, మోషే గారు తండ్రి ఏదైతే వ్రాసుకున్నారో ఆ విధంగా చేశారు. ఆ తర్వాత పితరులు, భక్తులు, ఎంతోమంది ప్రవక్తలు, రాజులు, వీరందరూ కూడా దేవుడు ఏదైతే తమ గురించి వ్రాసుకున్నారో వ్రాయబడిన ప్రకారం చేశారు. మరి వాళ్ళు చేసి మరణించి ఇదిగో మరి క్రీస్తు 2వ రాకడలో తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలని మనందరి కొరకు, భూమి మీద ఉన్నట్టు మనందరి కొరకు ఎదురు చూస్తున్నారు. కనుక భూమి మీద ఆయుష్కాలంతో ఉన్నటువంటి మనమందరం మన గురించి దేవుడు ఏదైతే వ్రాసుకున్నారో వ్రాయబడిన ప్రకారం మనకి దేవుడిచ్చిన ఆయుష్కాలంలో దేవుని పనులు చేసుకుంటూ మరి దేవుడు ఉన్నటువంటి లోకాన్ని సంపాదించుకునే వారిగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా వందనాలు.